మెదక్ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. భారతాధ్యక్షుడు సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో జనగాంలో జరిగిన ఇద్దరు అడ్వకేట్లపై పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని వారు ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడ్వకేట్లు ఎప్పుడైనా సరే పోలీస్ స్టేషన్లు వెళ్లి వివరాలు తీసుకునే హక్కు ఉంటుందన్నారు. దాన్ని పోలీసులు కాలరాసి అడ్వకేట్లకే భద్రత లేకుండా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని సదరు పోలీసులపై చర్యలు తీసుకుని వారిని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అడ్వకేట్లు అక్కడ పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళని విచక్షణ రహితంగా దూషించి వాళ్ళ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. దీన్ని పోలీస్ చర్యను పూర్తిగా హేయమైనదిగా వర్ణిస్తూ మా కోర్టు భారత స్టేషన్ మీద తరఫున వారి చర్యను ప్రతిఘటిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సంఘటన హేయమైనటువంటి చర్య భావిస్తున్నాం. ఈ రోజు ఏంటంటే న్యాయవాదులకు ఎక్కడ పోయినా రక్షణ లేకుండా ఈ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలు వివరంగా ఉన్నాయి. దీనిపైన ఏంటంటే జనగామ ఘటనే ఉదాహరణ. కేసు విషయమై మాట్లాడితే భార్య భర్తలు వెళ్లి మాట్లాడితే పోలీసులు దురుసుగా మాట్లాడడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళని చేయడం, ఇది పైశాచిక శత్రువుకి గురి చేస్తున్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి మరి న్యాయవాదులకు రక్షణ కూడా ఏదైనా ఏర్పాటు చర్యలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సత్వరంగా ఇన్స్టెంట్ ఏంటంటే చర్య తీసుకొని సంబంధితులపై చర్య తీసుకొని వెంటనే వాళ్ళను విధుల నుంచి బహిష్కరించాలని, సస్పెండ్ చేయాలని చెప్పేసి